మీలాగా బలహీనంగా ఉండే లా అంటారు కాదు. మా కుటుంబ ప్రభుత్వం రాగానే ఒక్కొక్కడికి మక్కిలు ఎరగొట్టి కింద కూర్చోబెడతాం. పిచ్చ పిచ్చ వేషాలు వేశారంటే ఒక్కొక్కడికి. మన అంబటి రాయుడు గారు పొన్నూరు వాస్తవ్యుడు, ఇక్కడ పుట్టి పెరిగినవాడు, ఇక్కడ నిలదొక్కున్నవాడు. ఎందుకు వచ్చాం మేమందరం? మనకి ధూళిపాల నరేంద్ర గారు కానీ, పెమ్మసాని గారు కానీ, మన అంబటి రాయుడు గారు కానీ, మేమందరం కూడా బియాండ్ కాస్ట్, కులాలకు అతీతంగా ఇక్కడున్న అంబటి రాయుడు గారు వైసీపీకి వెళ్ళారు. నిజంగా జగన్ నాయకత్వం, యువ నాయకత్వం, 151 మంది సభ్యులు ఉంటారు, 30 మంది ఎంపీలు ఉన్నారు. అద్భుతంగా ఉంటుంది. యువతకి బోల్డంత అవకాశాలు దొరుకుతాయంటే వెళ్ళి చూస్తే ఆయన ఒకటే చేశారు, నువ్వు మాకు బానిసలా బతకాలి, మా మోచేతి అంబలు తాగాలి అంటే, నా ఇంటి పేరు అంబటి, నేను అంబలు తాగను, బానిస బతుకును. ఆ మోచేతి అంబలు తాగే మనుషులు వేరే ఉన్నారేమో కానీ పొన్నూరులో పుట్టి పెరిగినవాడిని, పల్నాడు ప్రాంతాన్ని లోపలలాగా తీసుకున్నవాడిని, 19 ఏళ్ల వయసులో డబుల్ సెంచరీ కొట్టినవాడు. ఇలాంటి చిల్లర బెదిరింపులకు భయపడే వ్యక్తి కాదు. బయటకు వచ్చాడు. నేను ఒకటే చెప్పా అంబటి రాయుడు గారికి, మీ ఆత్మగౌరవం కాపాడి మీ నాయకత్వాన్ని ఎదిగే బాధ్యత నేను తీసుకుంటాను, జనసేన తీసుకుంటుందని తెలియజేశాను. మనకి ఎన్జి రంగా గారు పుట్టిన ఊరిది. ఎన్జి రంగా గారికి మొత్తం ఈ రోజున మనకి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, అగ్రికల్చర్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి ఒక ఉనికిని తెచ్చిన వ్యక్తి మహానుభావుడు ఎన్జి రంగా గారు. అలాంటి నేలకి ఆయనకి నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. నేను ఇక్కడ 2021 మార్చి 14న సరిగ్గా ఇప్పటం గ్రామంలో ఒకటి చెప్పాను. ఇక్కడి నుంచి సరిగ్గా ఇప్పడం 50 కిలోమీటర్ల దూరం మనకి వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వనని చెప్పాను. ఎందుకు చీలనివ్వను అన్నానంటే, ఒకటి నాకు తెలుగుదేశానికి గుడ్డిగా మద్దతు చెప్పడానికి కాదు, ముఖ్యంగా జనసేన మద్దతుదారులకి అందరికీ తెలియజేస్తున్నా, తెలుగుదేశం పార్టీకి గుడ్డిగా మద్దతు తెలియజేయడానికి కాదు. మన ఓట్లు చీలకుండా ఉంటే మన 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు చాలా బాగుంటుంది. రైతాంగానికి మనకి దాదాపు పొన్నూరులో 12 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒక్కటి కూడా ముందుకు తీసుకెళ్ళాం. సాగునీరు ప్రాజెక్టులు కనీసం అంబటి రాయుడు చెప్తా ఉన్నారు, కాలువలు కనీసం పొడికలు తీయలేదని. కాలువలు పొడికి తీయలా, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పక్కన పెట్టండి, కాలువలు కూడా పొడికి తీయలా. అలాగే మనకి తాగునీరు కనీసం తాగడానికి కుళాయికి జల్ జీవన్ మిషన్ ఉంది, దాన్ని ముందుకు తీసుకెళ్ళాం. జగన్ వచ్చి ఏం చెప్పాడు, ఇక్కడికి వచ్చాడు జగన్, కూర్చొని కంకర ఎర్రమట్టి తవ్వుకోవడం తప్ప వీళ్ళు ఏం చేశారు? మనకి కొండల్ని పిండి చేసే డబ్బులు సంపాదించారు తప్ప. ఎంపీ గారి కనుసన్నలో చెప్తా ఉన్నారు, నాకు ఉమారెడ్డి వెంకటేశ్వర గారు వ్యక్తిగతంగా పరిచయం, వారి కుటుంబ సభ్యులు కూడా ఇలా కూర్చొని బాగా మేధావి తెలుగుదేశం వ్యవస్థాపక సభ్యులు, వారి నుంచి కుటుంబం నుంచి వచ్చిన కూడా వాళ్ళు కూడా ఒక 2,000 కోట్ల రూపాయలు అక్రమార్జన చేస్తారు, నిజంగా అందరికీ పనిచేస్తారంటే చాలా బాధ కలిగించింది. అంటే మనకి చెడిపోయిన బుట్టలోకి మంచి పండు వెళ్ళినా కుళ్ళిపోద్ది. అలాగే ఉమారెడ్డి వెంకటేశ్వర గారి కుటుంబం వెళ్ళినా కానీ ఆ జగన్ అనే చెత్త బుట్టలోకి వెళ్తే మనకు కూడా మకిలి మురికి అంటుకుంటుంది. ఇది మారాలి. 2,000 కోట్ల రూపాయలు అడ్డగోలుగా సంపాదించారు. కానీ ఇక్కడున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారు మనకి అమెరికాలో ఉండే తెలుగుని మాతృభాష చేసుకున్న వ్యక్తి. తెలుగుని మాతృభాష చేసుకుంటే మనకి ఉపాధి అవకాశాలు రావు అన్న ఒక తప్పుడు ప్రచారం ఉంది. తెలుగు మాతృభాషలో చదువుకొని ఈ రోజున ఆయన కూర్చొని ఎంతో మందికి ఉపాధి అవకాశం కల్పించి ట్యాక్సుల రూపంలో ఆయనతో మాట్లాడితే ఒకటే వచ్చింది, నేను కులాలు ప్రాంతాలు అతీతంగా నేను ఉండే వ్యక్తిని, నాకు వచ్చి మీరు నిలబడాలి. ఒకటే అనుకున్నాను, మీరు పొన్నూరుకి కానీ గుంటూరు పార్లమెంటుకి కానీ మీరు అండగా ఉండండి, వచ్చి మిమ్మల్ని మా చేతనైన సహాయం మీకు వెన్నుదన్నుగా ఉంటామని చెప్పి ఇంత మండు టెండలో కూడా ఎందుకు వచ్చామంటే
బలమైన నాయకులు కావాలి, మన సహజ వనరుల్ని కాపాడుకునే నాయకులు కావాలి. రేపు పొద్దున మనకేమైనా కేంద్రం నుంచి నిధులు కావాలి, మనకి వెళ్ళి కేంద్రంలో బలంగా పార్లమెంట్లో బలంగా మాట్లాడగలిగే గళం ఇది. అలాగే ధూళిపాల్ నరేంద్ర గారు ఉన్నారు, సంగం డైరీ వ్యవస్థాపకులు, వారి నాన్నగారు ధూళిపాల్ నాన్నగారు సంగం డైరీ వ్యవస్థాపకులు వీరయ్య చౌదరి గారు. పాపం ఆయన మీద కూడా వచ్చినప్పటి నుంచి అక్రమ కేసులు పెట్టి ఆయన బెదిరింపులు చేసి జైల్లో పెట్టి నానా రకాలుగా హింసించారు. చివరికి సంగం డైరీ మూసేయడానికి ప్రయత్నాలు, సంగం డైరీ ప్రెమిసెస్ లో అక్కడ కూర్చొని ఒక హాస్పిటల్ కట్టించి వాళ్ళ నాన్నగారి పేరు పెడతా ఉంటే కూర్చొని ఆయన మీద కేసులు ఇబ్బందులు పెట్టారు. ఒకవైపేమో ఎన్టీఆర్ గారి పేరు తీసేస్తారు, ఇంకోవైపు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెడతారు. అరే, సేవలు చేసిన వ్యక్తి గుర్తించాల్సిన అవసరం ఉంది, గౌరవించాల్సిన అవసరం ఉంది. నిలబడితే కేసులు, గొంతిప్పితే కేసులు, ఇది మారాలి అని కోరుకుంటా ఉన్నాం. సగటు మనిషికి ఎవరికైనా సరే కావాల్సింది మనకి ఒకటే, విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్తో మొదలు పెడతాం. లా అండ్ ఆర్డర్ ఎంత బలంగా ఉండాలి. ఈరోజు కూర్చోబెట్టి ఈరోజు హెలిప్యాడ్ నా కోసం తవ్వేశారు. వాళ్ళకి గోతులు తవ్వడం అలవాటే కదా వాళ్ళకి. రోడ్లో గోతులు, హెలిప్యాడ్లో గోతులు, నోట్లో నుంచి బూతులు, ఏదైనా మాట్లాడితే దాడులు, ఇంకా ఎక్కువ మనకి ఎర్రమట్టి దోపిడీలు, దాడులు, దోపిడీలు, గోతులు, బూతులు తప్ప ఇది ఈ వైసీపీ మనకి ఏమిచ్చింది? నేను చూస్తా ఉన్నాను. కనీసం పెద్ద పెద్ద ప్రాజెక్టులు అవసరం లేదు, కనీసం పూడికలు కూడా తీయలేని పరిస్థితి. ఇది ఒక్క మన పొన్నూరుకే కాదు, అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో ఇదే సమస్య. ఈ కూర్చున్న అంబటి రాంబాబు గారు, అంబటి రాయుడు గారు క్షమించాలి, మీ ఇంటి పేరు వస్తా ఉంది, నన్ను క్షమించాలి. అంబటి ఇంటి పేరుని మీరు ఉన్నతంగా చార్మినార్, కుతుబ్ మినార్ అంత ఎత్తుకు తీసుకెళ్లాలి. మీరు డబుల్ సెంచరీతోటి అంబటి అనే పేరుని దేశమంతా తీసుకెళ్తే వీళ్ళు ఇంకొక రకంగా తీసుకెళ్తా ఉన్నారు. అంబటికి తిరిగి ఇంటి పేరుకి గౌరవం తెచ్చే బాధ్యత మేమందరం కలిపి తీసుకుంటాం. ఇది ముఖ్యంగా నేను చాలా మంది అడుగుతారు, మీరు కాపు సామాజిక వర్గానికి మీరు వస్తే బాగుంటుందని ఒకటే చెప్తా ఉన్నా, కులాలకు అతీతంగా రాజకీయం చేయాలి. ఒక్క కులం, నేను మీకు మాటిస్తున్నా, నేను పుట్టిన కులాన్ని నేను గౌరవిస్తాను, దానికి కావాల్సిన ఏంటి చేయాలో చేస్తాం. కానీ ఎస్సీ వర్గాలు కానీ, ఎస్టీ వర్గాలు కానీ, ముస్లిం మైనారిటీ, అన్ని ఓసీ కులాలు అందరికీ నిలబడాలి. మనకి ఒక్క కులం మీద రాజకీయం నడవదు, ఒక్క కులం మీద ఉపాధి అవకాశాలు రావు. అందరం సమిష్టిగా పనిచేస్తేనే. కానీ ఏ కులంలో వెనుకబాటుతనం ఉందో అది నేను పుట్టిన కులమైనా సరే దయచేసి దానికి ఖచ్చితంగా అండగా ఉంటాం. అంతేగాని నేను కులాన్ని వాడుకొని ఎదిగే వ్యక్తిని కాదు. నేను అందరం బాగుండాలని కోరుకునేవాడిని. దళిత కుటుంబంలో పుట్టిన గుర్రం జాషువా, పల్నాడు ప్రాంతంలో పుట్టిన గుర్రం జాషువా, ఆయన స్ఫూర్తిగా తీసుకున్నవాడిని. జాషువా విశ్వనరుణ్ణి గుండెల్లో పెట్టుకున్నవాడిని. కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా మానవ హక్కులు అందరికీ సమానమని గుండెల్లో పెట్టి ముందుకు తీసుకెళ్లేవాడిని. అందుకనే మీకు నేను ఈ మాట ఇస్తా ఉన్నాను. మన అంబటి రాయుడు గారితో మాట్లాడుతూ ఉంటే గత 2 రోజులుగా ఏం కావాలి యువతకి అంటే ముఖ్యంగా విద్య, ఫీజు రీయింబర్స్మెంట్లు చేయాలా, ఉపాధి అవకాశాలు రాలా, మెగా డిఎస్సీలు రాలా, ఏం మాట్లాడాలి మరి? కూర్చోబెట్టి మన ఎన్టీఆర్ యూనివర్సిటీని తీసుకెళ్లి పేర్లు మార్చడం తప్ప, మూల నిధులను డబ్బులు తీసుకెళ్లిపోవడం తప్ప, ఎయిడెడ్ స్కూల్స్ని మూసేయడం తప్ప కొత్తగా స్కూల్స్ కానీ కొత్త కోర్సులు కానీ ఏమి ఆలోచించే వ్యక్తి కాదు. 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చి మనం ఏం సాధించుకున్నాం? రోడ్ల మీద యువత వచ్చి టీచర్లు అందరూ కూర్చొని మద్యపాన షాపుల దగ్గర మనకి డ్యూటీలు వేసిన పరిస్థితులు ఇక్కడ. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవు అని చెప్పి గురువుకు మొక్కే నేలది. అలాంటి గురువులను తీసుకెళ్లి మద్యపానాల్లో మనం కూర్చోబెట్టి డ్యూటీలు వేస్తున్నాడు ఈ చెత్త ప్రభుత్వం. వీళ్ళు చెత్త ట్యాక్సులు పెంచడం తప్ప, మిగతా పెట్రోల్ రేట్లు పెరిగిపోవడం తప్ప, మిగతా చోట్ల 100 రూపాయలు అంటే మనకి 108 రూపాయలు, 110 రూపాయలు మనకి ఇక్కడ. అన్ని రేట్లు పెరిగిపోయినాయి.
40 రూపాయల మందు మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పి ఈరోజు 200 రూపాయలు చేశాడు. ఆ మొత్తం 160 రూపాయలు వైఎస్ జగన్కి, పెద్దిరెడ్డి గారికి, మిథున్ రెడ్డి గారికి, వైవి సుబ్బారెడ్డి గారికి, సజ్జల రెడ్డి గారికి వెళ్ళిపోతున్నాయి. మద్యాన్ని నిషేధిస్తానన్న వ్యక్తి 41,000 కోట్ల రూపాయలు మద్యం మీద, 40,000 కోట్ల రూపాయలు ఇసుక మీద, మన ఇక్కడే చూస్తే మట్టి మీద దాదాపు 2,000 కోట్ల రూపాయలు దోచేశారు. అడిగేవాడెవడు లేడు, మాట్లాడేవాడెవడు లేడు, నిలదీసి అడిగేవాడెవడు లేడు. భయం. జనసేన ఇచ్చింది నేలకు ఒకటే, ఆంధ్ర నేలకు ఇచ్చింది ఒకటే. ఎక్కడ జన సైనికులు ఉంటారో అక్కడ ధైర్యం ఉంటుంది, ఎక్కడ వీర మహిళలు ఉంటారో అక్కడ ధైర్యం ఉంటుంది. ఇందాక పెమ్మసాని చంద్రశేఖర్ గారు చెప్తా ఉన్నారు, ఎందుకు నేను బలంగా నిలబడగలిగాను చంద్రబాబు గారి కంటే, ఒకటే, జన సైనికులు అండగా ఉన్నారు. ఒక ధైర్యం నన్ను రోడ్డు మీదకి వచ్చేలా చేసింది. అవసరమైతే వీర మహిళలు అర్ధరాత్రి అపరాత్రి లేకుండా చంటి బిడ్డలు వేసుకొని హోటల్ బైఠాయించిన సందర్భం చూసాం. నన్ను వైజాగ్లో హోటల్లో బందీఖానా పెడితే నేను అందుకనే మీ ధైర్యమే నాకు. మీరు లేకపోతే జనసేన లేదు, మీరు లేకపోతే పవన్ కళ్యాణ్ లేడు.